నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. కేటీఆర్కి మరొకసారి నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఏ అంశంలో అంటే ఫార్ములా ఈ రేస్ కేసు ఉంది కదా, ఆ కేసు వ్యవహారంలో మరొకసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28వ తారీఖు నాడు, అంటే రేపేం లేదు ఎల్లుండి, ఈ నెల 28వ తారీఖు నాడు అంటే రేపేం లేదు ఎల్లుండి మీరు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. చాలా యాదృచ్ఛికంగా జరుగుతుందా, ఇది కావాల్సుకొని జరుగుతుందా అర్థం కావట్లేదు. కానీ ఎందుకంటే 28వ తారీఖు నాడే ఆయన యూకే పోతున్నాడు, అమెరికా పోతున్నాడు. దేనికోసం అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో 25 సంవత్సరాలు నిన్న సందర్భంగా ఆ పార్టీ రజతోత్సవం చేసింది. అలాగనే అమెరికాలో కూడా బీఆర్ఎస్ రజతోత్సవాన్ని చేస్తూ ఉన్నారు. జూన్ 1వ తారీఖు నాడు చేస్తున్నారు. అక్కడ కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ఆర్ఐలు ఎవరైతే బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వింగ్ ఉందో వాళ్ళందరూ కూడా భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఒక దానికి ఇక్కడ నుంచి కేటీఆర్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఈయన రేపు 28వ తారీఖు నాడు అమెరికా పోతున్నాడు. అక్కడ డల్లాస్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఆ సందర్భంగా ఈ కార్యక్రమం ఆల్రెడీ ముందే ఫిక్స్ అయి ఉంది. ఇది ఫిక్స్ అయ్యి కూడా దాదాపు వారం 10 రోజులు అవుతుంది, ఇంకంతకంటే ఎక్కువనే అవుతున్నది. సో కాబట్టి ఏసీబీ అధికారులు పోయి ఇవాళ నోటీసులు ఇచ్చారు. 28వ తారీఖు మీరు రావాలి విచారణకు. ఇంతకు ముందుకే ఒకసారి ఇచ్చారు ఇదే కేసులో, ఫార్ములా ఈ రేస్ కేసులో. జనవరి 9 నాడు ఒకసారి ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక హైటెన్షన్ వాతావరణం. కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని మెజారిటీ మీడియా మొత్తము బాగా హంగామా చేసింది. అసలు ఫార్ములా ఈ రేస్ ఏంది, వ్యవహారం ఏంది, ఇవన్నీ బాగా చర్చ నడిచింది. అప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా. సో ఫైనల్గా ఆయన వెళ్ళిండు విచారణకు. 4 నుంచి 5 గంటల విచారణ ఎదుర్కొన్నాడు ఏసీబీ అధికారులతోటి. సో దాని తర్వాత మళ్ళీ వచ్చేసిండు. బయటకు వచ్చినాక కూడా కేటీఆర్ గారు మాట్లాడారు. అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడిగిరంట. అడిగినాక అన్నిటికి సమాధానం చెప్పిండు. సేమ్ మళ్ళీ అదే కేసులో చాలా రోజులు గ్యాప్ ఇచ్చారు. మరి ఎందుకో ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ మేము పిలిచినప్పుడు మీరు మాకు సహకరించాలి, మా విచారణకు రావాలని చెప్పేసి అప్పుడే ఏసీబీ అధికారులు నాకు నోటీస్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఆ నోటీసులని మళ్ళీ తీసుకొచ్చారు అనమాట. అయితే ఆయన వచ్చినటువంటి అధికారులకు వెంటనే చెప్పిండంట, మే 28వ తారీఖు నాడు కుదరదు, ఎందుకంటే మేము ఆల్రెడీ ఫిక్స్డ్ స్కెడ్యూల్ ఉన్నది. సో ఈ స్కెడ్యూల్లో భాగంగా నేను అమెరికా యూకే పోతున్నా కాబట్టి నేను పోయి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీ దగ్గరకు వస్తాను, ఇంకొక డేటులో కార్యక్రమం అయిపోయి వచ్చినాక వస్తా అని చెప్పేసి ఏ అధికారులు అయితే నోటీసులు తీసుకొని వచ్చారో వాళ్ళకే ఒక లేఖ కూడా కేటీఆర్ గారు ఇచ్చారు. అయితే ఇక్కడ చాలా ఒక విచిత్రంగా చూడండి. ఒకవైపు ఏమో కేసీఆర్కు కాళేశ్వరం మీద నోటీసులు, హరీష్ రావుకి కాళేశ్వరం కమిషను నోటీసులు ఇచ్చింది, ఇటు ఈటల రాజేందర్కి ఇచ్చింది, ఇప్పుడు కేటీఆర్కి ఇచ్చింది. ఇప్పటికే కవిత విషయాన్ని ఒక హాట్ టాపిక్గా మార్చారు. సో ఇవన్నీ ఒక బీఆర్ఎస్లో ఒక అలజడి సృష్టించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళ అధినేతకు, బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి హరీష్ రావు గారికి, ఇప్పుడు కేటీఆర్ గారికి మరి ఇది కావాల్సుకొని జరుగుతూ ఉందా, లేకపోతే ఇది ఒక రాజకీయ కుట్ర కోణంలో జరుగుతూ ఉందా ఏందనేది మాత్రం ఇంకా ప్రజలే అర్థం చేసుకోవాలి. అయితే ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ని విచారించారు, అరవింద్ కుమార్ని విచారించారు, దాంతోపాటు బీరన్ రెడ్డి ఎవరున్నారో వీళ్ళందరినీ కూడా విచారించారు. వీళ్ళతో పాటు ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు ఉంటారు కదా, వాళ్ళని కూడా విచారించారు. ఎవరైతే ఇక్కడ కొంతమంది ప్రమోటర్లు, స్పాన్సర్లుగా ఉన్నారో వాళ్ళని కూడా విచారించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది మొత్తానికైతే ఈ నోటీసులతోటి మళ్ళీ ఒక అలజడి అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ రాజకీయంగా మళ్ళీ ఏదో జరుగుతూ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మంతే ఉన్నది. నెక్స్ట్ మంతే కేసీఆర్ది ప్లస్ హరీష్ రావుది, ఈటల రాజేందర్ది, వాళ్ళందరూ కాళేశ్వరం మీద ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకెళ్ళి వాళ్ళు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు కొన్ని విషయాలు అడుగుతారు, వీళ్ళు చెప్పాల్సి ఉంటుంది. కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇటు ఈటల కానీ. మళ్ళీ ఇప్పుడు ఆ లోపలనే కేటీఆర్ కూడా నోటీసులు వచ్చినాయి. అంటే ఇదంతా కూడా కొంత ఒక రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కేసును మళ్ళీ స్టార్ట్ చేస్తారా? ఎందుకంటే మనం దీన్ని ఒకసారి గమనించి చూస్తే రీసెంట్గా ఈ కేసులో నోటీసులు వస్తాయని కానీ ఇట్లాంటి కానీ ఎలాంటి లీకులు లేవు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి మోడీని కలిసిండో, ఆ మోడీని కలిసి మరి ఏ హామీలు తీసుకున్నారో ఏమో తెలియదు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పుడే ఈ నోటీసులు వచ్చినాయి, చూసిరా. దానికి తోడు ఈ మధ్యలో కేటీఆర్ గారు కూడా రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని బాగా గట్టిగా సీరియస్గా తీసుకున్నారు. ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు కావచ్చు, లేకపోతే అంతకుముందు జరిగినటువంటి అందాల పోయిట్ల వ్యవహారం కావచ్చు, అన్నింటి విషయాలలో బాగా వాయిస్ రైజ్ చేస్తూ ఉన్నారు. ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ తన ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేర్కొంటే దాని మీద వాళ్ళు వాయిస్ రైజ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. సో ఇట్లా బలంగా వినిపిస్తూ ఉన్నారు. వీటి మీద కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇటు బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. కానీ
రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయిన తర్వాత మొన్ననే మోడీని కలిసిండు, ఇవాళనేమో పార్టీ సీనియర్ నాయకులను ఏఐసీసీ నాయకులను కలుస్తూ ఉన్నారు అక్కడ. ఈ క్రమం లోపలనే ఏసీబీ ఇక్కడ నోటీసులు ఇచ్చింది. ఇవన్నీ కొంత ఇంటర్లింక్ ఉన్నట్టు కనపడతా ఉన్నది. అంటే బీజేపీ నాయకుల మోడీ అండదండలు పుష్కలంగా రేవంత్ రెడ్డికి వచ్చిన తర్వాత ఇట్లాంటి యాక్టివిటీ చేస్తూ ఉన్నారా, లేకపోతే మోడీ ఆశీస్సులు తీసుకున్నారా, లేకపోతే మోడీ హామీ తీసుకున్నాడా, మళ్ళొకసారి మేము విచారిస్తాము, మరి ఇందులోకి ఈడీని చేర్చండి, ఇట్లా చేర్చండి అని ఏమో చెప్తా ఉన్నారా, ఏమో తెలియదు. కానీ ఒక రాజకీయ అలజడి మాత్రం మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ నోటీసులు, ఈ వ్యవహారంతో మళ్ళొక సంచలనం జరిగేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. ఏమవుతుంది అంటే మరి ఇప్పుడు ఏసీబీ ఎట్లా స్పందిస్తుంది, మళ్ళీ ఇంకొక డేట్ ఇస్తుందా, మరి లేకపోతే ఏం చేస్తుంది, రేపేం లేదు ఎల్లుండి పోతా ఉన్నాడు, లేకపోతే దాన్ని ఆపడం కోసం అడ్డుకోవడం కోసమే అమెరికాలో వీళ్ళు ఏదో కార్యక్రమం పెట్టుకుంటే దాన్ని మరి వాయిదా వేసుకుంటారా, ఆయన పోతారా, ఇవన్నీ కూడా ఒక చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశం చూడాలి. ఏసీబీ అధికారులు కూడా ఎట్లా చెప్తారు, ఏమంటారు అనేది కూడా కాస్త వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.